హోటల్ స్టైల్‌కి ఏమాత్రం తగ్గకుండా దొండకాయ ఫ్రై చేసేద్దామండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియెంట్ నేను ఇంట్లో తయారు వేసే ఒక పొడి. అది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్. థాంక్ యూ సో మచ్. అయితే ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ఇక్కడ ఒక పక్కనైతే దొండకాయలు డీప్ ఫ్రై చేసేసుకోవడానికి ఆయిల్ వేసి అందులో దొండకాయలైతే కట్ చేసి వేసేసాను. ఇంకో పక్కన పొడి అన్నాను కదా! దాన్నైతే రెడీ చేసుకుందాం. ఫస్ట్ అయితే పల్లీలను వేంపేసుకొని పక్కకు తీసుకొని అదే కడాయిలో శనగపప్పునైతే వేంపుకుందామండి. మంచి కలర్ చేంజ్ అయ్యి బాగా వేగిన తర్వాత వీటిని కూడా పక్కన తీసుకొని పక్కనేం లేదు అందులోనే వేంపేసుకోవచ్చు. ఇందులోనే మినపప్పు కూడా యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యేదాకా రెండింటిని వేంపుకోవాలి. మినపప్పు కూడా బాగా కలర్ చేంజ్ అయ్యింది అన్నప్పుడు స్మెల్ కూడా బాగా వస్తది. అలాంటి టైంలో అంటే టోటలీ వాటి కలర్ అయితే మొత్తం చేంజ్ అవ్వాలి. ఆ టైంలో చూడండి ఇలా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 3 స్పూన్స్ లేదా 2 స్పూన్స్ నువ్వులు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇవి కూడా మంచిగా రోస్ట్ అయ్యి కలర్ చేంజ్ అవ్వాలి. చూడండి ఇక్కడున్న విధంగా నేను చూపించిన విధంగా అన్నీ మంచిగా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత అందులోకే ఒక గుప్పెడన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అవి కూడా మంచిగా రోస్ట్ అయిపోయాయి. కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని మనమైతే దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఏం వేసుకోవాలనేది చెప్తాను ఆగండి. సో ఇప్పుడైతే వీటన్నిటిని మిక్సీ పట్టేసుకుందాం. అందులోకి కొద్దిగా సాల్ట్ అంటే తగినంత అనుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని తర్వాత ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా కొన్నిగా వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఫైన్ పౌడర్ లాగా. సో మన పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేసుకుందాం, ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఫ్రై స్టార్ట్ చేసేద్దామండి. సో ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం. సో ఆనియన్స్ కట్ అయిపోయిన తర్వాత మనం దొండకాయలను కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నేను 70-80% ఫ్రై చేశాను. ఎక్కువగా మొత్తం టోటల్ ఫ్రై ఏం చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రై చేసినప్పుడు అక్కడ కూడా కొద్దిగా ఉడుకుతాయి, మగ్గుతాయి కాబట్టి నేను 70-80% ఫ్రై చేశాను ఆయిల్‌లో. సో పోపేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ తగినంత వేసుకొని అందులోకి పోపు దినుసులు వేసుకొని ఇంకా పల్లీలు వేసుకొని మంచిగా రోస్ట్ అవ్వనిద్దాం. కలర్ చేంజ్ అయ్యేలాగా పల్లీలుని. తర్వాత మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత జీలకర్ర వేసుకొని తగినంత ఇంకా అందులోనే పోపు దినుసులు కూడా వేసుకుందాం. శనగపప్పు, మినపప్పు రెండిటిని వేసి అవి కూడా కలర్ చేంజ్ అయ్యేలాగా వేంపుకొని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలనైతే వేసేసుకోవాలి. ఆనియన్ కూడా కలర్ చేంజ్ అయ్యేదాకా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో పసుపు 1 స్పూన్ వేసుకొని ఇంకా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా కలిపేసుకుందాం. తర్వాత ఇందులోనే నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే కొద్దిగా వేస్తున్నాను. ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకుంటున్నా. తర్వాత దొండకాయ ముక్కలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేద్దాం. ఒక 2-3 మినిట్స్. మూత కూడా క్లోజ్ చేసి పెట్టుకుందాం. ఎందుకంటే ఇంకొంచెం మగ్గుతాయన్నమాట.
ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడైతే 2 స్పూన్స్ ధనియాల పొడేసుకొని, 1 స్పూన్ కారం పొడేసుకుందాం. ఇంకా తగినంత గరం మసాలా అంటే హాఫ్ స్పూన్ ఏసుకుంటున్నా నేను. వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడైతే ఏదైతే ఉందో దాన్ని కూడా ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ 1, 2 మినిట్స్ మూతైతే క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడైతే ఉప్పు కూడా వేసేసుకుందాం లాస్ట్‌లో. నేనైతే ఉప్పు లాస్ట్‌లో వేస్తున్నాను. ఎందుకంటే పొడి కొట్టుకున్నప్పుడు ఆల్రెడీ మనం అందులో సాల్ట్ ఏస్తాం కాబట్టి, అది చూసుకొని తర్వాత వేసుకోవడం బెటరు. సిమ్‌లో పెట్టేసి 2, 3 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకుంటూ ఉంటే, మనం రెడీ చేసుకోవాలనుకున్న హోటల్ స్టైల్ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అందులోకి వాళ్ళేమేస్తారో నాకు తెలీదు. నేనేసే ఈ పొడి వల్లైతే దీనికి టేస్ట్ వస్తదండి. నా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.